హలో టెల్చీ పీపుల్, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 56. ఈ ఎపిసోడ్ 56లో బోర్డని క్రేజీ న్యూసెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మన ఇండియన్ యానిమే న్యూస్ అంటే తెలుగు డబ్బు వచ్చినవి కావచ్చు, లేకపోతే ఇండియాలో సంబంధించిన యానిమే న్యూసెస్ కావచ్చు, అటువంటివి కూడా మాట్లాడబోతున్నాను. సో కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎప్పటి నుంచి చూసుకుంటే ఈ యానిమే న్యూస్ వీడియోలోనే మీకైతే మన ఇండియాకి సంబంధించిన ఏదైనా న్యూసెస్ వచ్చినా వాటి గురించి అయితే నేనైతే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అవన్నీ చూసుకుంటే లాస్ట్లో ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ విషయానికి వెళ్ళిపోతే రీజీరో సీజన్ 4 నుంచి. సో సీజన్ 4లో చూసుకుంటే టోటల్గా 19 ఎపిసోడ్లు అయితే ఉండబోతున్నాయి అనమాట. 2 కోర్స్ కింద అయితే రాబోతుంది ఇది. సో ఇవి 2 కోర్సు 2 ఆర్క్స్ కింద అయితే డివైడ్ అవబోతున్నాయి. సో ఫస్ట్ ఆర్క్ చూసుకుంటే ద లాస్ట్ ఆర్క్ 11 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఇది ఏప్రిల్ 8వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత ద రీక్యాప్చర్ ఆర్క్, ఇది చూసుకుంటే 8 ఎపిసోడ్లు, ఇదైతే ఆగస్టు 12న అయితే స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన కీ విజువల్ కూడా రిలీజ్ చేశారు, అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో గ్యాప్ కొంచెం బాగానే ఉందనుకుంటా. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, వావ్. సో మధ్యలో అయితే ఐ థింక్ 1 మంత్ గ్యాప్ అయితే పడింది. సో కోర్ 1కి కోర్ 2కి. ఇక తర్వాత నెక్స్ట్ షోకి వెళ్ళిపోతే బీస్టర్స్ ఫైనల్ సీజన్ యొక్క పార్ట్ 2కు సంబంధించిన ఓపెనింగ్ థీమ్ సాంగ్ అయితే రివీల్ అయిపోయిందనమాట. సో దాని పేరు చూసుకుంటే లా ఫెరాలియా, సో కోస్కి సటోరు నుంచి అయితే వచ్చిందనమాట. సో అది స్క్రీన్ మీద చూపిస్తాను చిన్న క్లిప్లా. కాపీరైట్ రాకూడదు, సో సాంగ్ ఉంటుందో ఉండదో కూడా చెప్పలేం. సో ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే డోరో సీజన్ 2 చూసుకుంటే మనకి క్రంచ్ రోల్ అయితే రిలీజ్ కాబోతుంది అనమాట ఏప్రిల్ 1వ తారీఖున. ఎస్, సో ఇంతకుముందు చూసుకుంటే ఇది నెట్ఫ్లిక్స్ ఎక్స్క్లూజివ్ అనమాట. అండ్ డోరో నుంచి కొత్త కంటెంట్ రావడానికి స్ట్రీమింగ్ ఇష్యూస్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే క్రంచ్ రోల్ అయితే రైట్స్ అయితే తీసుకుంది. ఏప్రిల్ 1వ తారీఖున ఈ సీజన్ 2కు సంబంధించిన స్టఫ్ అయితే రివీల్ కాబోతుంది. అండ్ ఆబ్వియస్లీ అప్పుడే చెప్పాను, ట్రైలర్ వస్తుంది స్ట్రీమింగ్ రైట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాతని. ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. కొన్ని షార్ట్స్ అయితే లిటరల్లీ ఐ థింక్ CGIని ఇంత పర్ఫెక్ట్గా ఈ మధ్యకాలంలో ఎవరన్నా చేశారంటే ఆరెంజ్ స్టూడియో తర్వాత ఇదే. ఐ థింక్ ఇట్స్ బెటర్ దెన్ ఆరెంజ్ స్టూడియో ఒక పాయింట్లో చూసుకుంటే. సో మిస్ అవ్వకండి, సీజన్ 1 చూడకపోతే ఇప్పుడే చూసేయండి. ఇది సీజన్ 2 అదిరిపోబోతుంది, స్టూడియో మొప్ప నుంచి అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే, సో ఇది యాక్చువల్గా యానిమే కాదు బట్ మాంగా, బట్ స్టిల్ చాలామంది ఎగ్జైట్ అవుతుంటారు. సో వాళ్ళ కోసం సో జుజుత్సు కైసెకి సంబంధించిన మోడీలో మాంగా వచ్చింది కదా కొత్తగా, అది చూసుకుంటే అఫీషియల్గా ఎండ్ అయిపోయింది టోటల్ 25 చాప్టర్స్ తోటి. సో ఎండ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఐ వాంట్ టు ఎండ్ దిస్ లవ్ గేమ్. సో ఇది చూసుకుంటే ఒక కొత్త యానిమే ఏప్రిల్ 17వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక కీ విజువల్ కూడా రిలీజ్ చేస్తారు, అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ఒక కామెడీ సిరీస్ అనమాట, యూరి కామెడీ, బోట్ అండ్ కామినా ఫుల్లీ బ్లాజమ్స్ వెన్ డ్రంక్. సో ఇది చూసుకుంటే ఏప్రిల్ 10వ తారీఖు రిలీజ్ కాబోతున్న ఒక కొత్త యానిమే. దీనికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు, మీకు అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే సగమోటో డేస్ లైవ్ యాక్షన్ మూవీ ఏదైతే ఉందో, సో అదైతే అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, మీకు అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఏప్రిల్ 29వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది ఈ మూవీ చూసుకుంటే జపాన్లో. సో నెక్స్ట్ వెళ్ళిపోతే వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2 అయితే మనకి ఇప్పుడే అట్ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి సీజన్ 2ని. సో సీజన్ 2 నేను ఇంకా చూడలేదు, అండ్ చాలా థింగ్స్ అయితే వింటున్నాను, బట్ వాటి గురించి అయితే తర్వాత ఎప్పుడే సీజన్ 2 చూసి రివ్యూ ఇస్తే అప్పుడు మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే చైన్సా మ్యాన్ ద మూవీ రెజ్ ఆర్క్ ఉంది కదా, సో దాని నుంచి ఒక స్పెషల్ ఇలిస్ట్రేషన్ అయితే రిలీజ్ అయింది. సో రెజ్ అయితే ఒక స్పెషల్ ఇలిస్ట్రేషన్ అయితే రిలీజ్ చేశారనమాట, మీకు అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ఏస్ ఆఫ్ ద డైమండ్ యాక్ట్ 2, ఇదైతే సెకండ్ సీజన్ మనకి రాబోతుంది త్వరలో ఏప్రిల్ 5వ తారీఖున. ఇప్పుడు దానికి సంబంధించిన కొత్త ట్రైలర్ అయితే ఒకటి రిలీజ్ చేశారు, ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ఇది కూడా మాంగా న్యూసే, ఈ వీడియోలో అవసరం లేదు బట్ స్టిల్ చెప్తాను. చైన్సా మ్యాన్ మాంగా పార్ట్ 2 అయితే మనకి మార్చి 24వ తారీఖున అయితే ఎండ్ కాబోతుంది. అది చూసుకుంటే దాంట్లో అయితే పెట్టారు, తర్వాత చూసుకుంటే టు బీ కంటిన్యూడ్గా మార్చారు. సో ఇదేంటో అర్థం కావట్లేదు, సో చూద్దాం అప్పుడేం జరుగుతుందో. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ద బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 2 ఉంది కదా, సో ఏప్రిల్ 1వ తారీఖున అయితే క్రంచ్లో రాబోతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు, ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తారు చూసేయండి. సో ఒక గ్రేట్ అడాప్టేషన్, ఒక గ్రేట్
మాంగ్వా ప్రాపర్ అడాప్టేషన్ లేక ఫెయిల్ అయిపోయిందంటే ఇదే. ఇక నెక్స్ట్ చూడగలిగితే రీబోర్న్ యాజ్ ఎ వెండింగ్ మిషన్ అయిన వాండర్ ద డంజియన్. సో ఇది సీజన్ 3 మనకి ఏప్రిల్ 1వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక నెక్స్ట్ చూడగలిగితే జూసుకైస్ సీజన్ 3లోని మనకు ఒక యూజువల్ కొత్తది రిలీజ్ చేశారు, కొత్త క్యారెక్టర్ది. ఆ క్యారెక్టర్ ఎవరో కాదు, ఫుమిహికో టకబా. సో అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. టకబా క్యారెక్టర్ ఈజ్ గోయింగ్ టు బి ఎపిక్. ఎందుకంటే ఫ్యూచర్లో మీకే తెలుస్తుంది వన్ ఆఫ్ ద మెయిన్ విలన్స్ని ఓడించేది టకబానే. సో అది చూస్తారు మీరు, స్టోరీ వచ్చే కొంది టకబా క్యారెక్టర్ ఏ రేంజ్లో ఉండబోతుందని అందుకే చూపిస్తున్నాను. అండ్ ఈ టకబా అపీరెన్స్ అయితే ఆల్రెడీ మన ఎపిసోడ్లో వచ్చేసింది, మొన్న రిలీజ్ అయిన ఎపిసోడ్లో చూసేయండి చూడాలనుకునే వాళ్ళు. ఇక నెక్స్ట్ చూడగలిగితే ఆవోషి సీజన్ 2 నుంచి కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. బాబో టీజర్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. అండ్ నా హోప్స్ అయితే పెరిగిపోతున్నాయి ఇప్పుడు. ఇదైతే అక్టోబర్ 4వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది అనమాట సీజన్ 2 చూసుకుంటే. సో నేను ఫుట్బాల్కి అంత పెద్ద ఫ్యాన్ కాదు, ఫుట్బాల్ యానిమే నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండవు ఇంతకుముందు. బట్ ఏదైతే ఆవాషి చూసానో అప్పటి నుంచి నాకు దీని మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అండ్ ఈ ట్రైలర్ అయితే చూడడానికి చాలా బాగుంది. బట్ కొన్ని షార్ట్స్ అయితే అనుకున్నంత బ్యూటిఫుల్గా లేవు. బట్ కొన్ని షార్ట్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్లో చేశారు. సో టీఎంఎస్ ఎంటర్టైన్మెంట్ ఐ థింక్ ఏదో కుక్ చేయబోతున్నారు. సో వెయిటింగ్ ఫర్ సీజన్ 2. సో మీకు కూడా చిన్న ట్రైలర్ చూపిస్తాను, చూసేయండి. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక నెక్స్ట్ చూడకపోతే జుజుట్సు కైసెన్ సీజన్ 3 నుంచి కలింగ్యం పార్ట్ 1కు సంబంధించిన బ్లూరే DVD అయితే మనకి జపాన్లో రిలీజ్ కాబోతున్నాయి. వాటికి సంబంధించిన కవర్ ఇలిస్ట్రేషన్స్ అయితే రిలీజ్ చేశారు. మాకి, హకారి అండ్ నవోయా ఇలా ముగ్గురు అయితే ఉన్నారనమాట. ఈ కవర్స్లో చూసుకుంటే ఆ 3 ఇమేజెస్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సరే నెక్స్ట్ వెళ్ళిపోతే రెంట్ గర్ల్ ఫ్రెండ్ సీజన్ 5 మనకు చూసుకుంటే ఏప్రిల్ 10వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త క్యూజర్ అయితే రిలీజ్ చేశారు. ఆ క్యూజర్ అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అట్ ద సేమ్ టైమ్ మెయిన్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ద వరస్ట్ సీక్వెన్సెస్ దీంట్లో చూసుకుంటే మనకి యానిమేట్ అవ్వబోతున్నాయి, విచ్ ఈస్ నాకు అసలు దాని గురించి మాట్లాడాలనిపించలేదు. ఎనివే ఇక నెక్స్ట్ చూడకపోతే ఇది చూసుకుంటే ఒక ఓరో2 యూని. సో ఇది చూసుకుంటే ఒక కొత్త యానిమే అనమాట. దీనికి సంబంధించిన టీజర్ విజువల్ అయితే రిలీజ్ చేశారు. మీకు అది స్క్రీన్ మీద అయితే చూపిస్తాను, చూసేయండి. ఇక నెక్స్ట్ చూడకపోతే ఐ గాట్ ఎ చీట్ స్కిల్ ఇన్ అనదర్ వరల్డ్ అండ్ బికమ్ అన్రైవల్డ్ ఇన్ ద రియల్ వరల్డ్ 2. దీనికి సంబంధించిన ఒక టీవీ స్పెషల్ అయితే మనకి మార్చి 30వ తారీఖు రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన కీ విజువల్ కూడా రిలీజ్ చేశారు. మీకు అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక నెక్స్ట్ కలిపితే లయర్ గేమ్ నుంచి మనకు ఒక కొత్త కీ విజువల్ అయితే రిలీజ్ అయింది. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ లయర్ గేమ్ యానిమే చూసుకుంటే మనకి ఏప్రిల్ 6వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది. సో ఇండియాలో మోస్ట్లీ క్రంచ్రోల్ అయితే స్ట్రీమ్ చేయొచ్చు దీన్ని చూసుకుంటే. ఇక నెక్స్ట్ అండ్ లాస్ట్ వెళ్ళిపోతే మనకి సెంటెన్స్ టు బి హీరో యానిమే ఉంది కదా, అట్ ప్రెజెంట్ మనకి స్ట్రీమ్ అవుతుంది. సో దానికి సంబంధించిన సీజన్ 2 అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ స్టూడియో కాయ చూసుకుంటే ఈ సీజన్ 2ని ఆల్రెడీ యానిమేషన్ అయితే మొదలు పెట్టేశారంట. సో ఇవన్నమాట ఇవాళ నేను చెప్పాలనుకున్న నార్మల్ న్యూసెస్ చూసుకుంటే. అండ్ ఇప్పుడైతే మనకి మన ఇండియాకి రిలేటెడ్, ఇండియాలో ఉండే యానిమే రిలేటెడ్ న్యూసెస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో వాటిలో ఫస్ట్ న్యూస్ వెళ్ళిపోతే స్పై ఫ్యామిలీ సీజన్ 3 ఏదైతే ఉందో అన్ని ఎపిసోడ్స్ అయితే ఇప్పుడు తెలుగులో అవైలబుల్లో ఉన్నాయి. సో ఎప్పుడో రోజు చూసుకుంటే వీక్లీ రన్ అయిందనమాట. లాస్ట్ వీక్ వరకు చూసుకుంటే ఇప్పుడైతే మనకి అన్ని ఎపిసోడ్స్ మొత్తం 3 ఎపిసోడ్లు సీజన్ 3లోని మొత్తం అన్ని ఎపిసోడ్లు అయితే తెలుగులో అవైలబుల్లో ఉన్నాయి. చూడాలనుకునే వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే వన్ పీస్ లైవ్ యాక్షన్ చూసుకుంటే మనకి తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయింది ఇంగ్లీష్తో పాటు. సో కావాలంటే మీరు వెళ్ళి చూడాలనుకునే వాళ్ళందరూ చూసేయండి. సో ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే రీసెంట్గా ఒక కొత్త యానిమే వచ్చిందనమాట. సో అది చూసుకుంటే ఈజీ గోయింగ్ టెరిటరీ డిఫెన్స్ ఆప్టమిస్టిక్ లార్డ్ అని చెప్పి. సో ఆ యానిమే చూసుకుంటే ఇప్పుడు మనకి తెలుగు, తమిళ్, హిందీలో అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది. సో వీక్లో ఒక ఎపిసోడ్ కింద అయితే రిలీజ్ కాబోతుంది అనమాట ఈ జనవరిలో వచ్చిన కొత్త యానిమే. అండ్ ఈ యానిమేకి డబ్బింగ్ చేసింది సాయి సుబ్రో వాళ్ళే. సో కాబట్టి వాళ్ళ డబ్బింగ్ కోసమైనా మనం చూడొచ్చు. యానిమే ఎలా ఉంటుందో తెలియదు, బట్ దీని రివ్యూ త్వరలోనే అయితే నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వెళ్ళిపోతే ఇది చూసుకుంటే రోస్టర్ ఫైటర్. సో ఇది క్రేజీ, ఎందుకంటే రోస్టర్ ఫైటర్ చూసుకుంటే అడల్ట్ స్విమ్కి సంబంధించిన యానిమే. సో అడల్ట్ స్విమ్లో వచ్చే ఏవి కూడా చూసుకుంటే మన ఇండియాలో ఎప్పుడు సిమ్కాస్ట్ అవ్వలేదు. మోస్ట్లీ ఇలాంటి యానిమేస్ అన్నీ చూసుకుంటే అన్ని టెలికాస్ట్ అయిపోయిన తర్వాత నెట్ఫ్లిక్స్ వాడు కొన్ని నెలల తర్వాత రిలీజ్ చేస్తారు. సో ఎప్పుడు ఇదే ఫామ్లో అనమాట. బట్ అడల్ట్ స్విమ్కి సంబంధించిన రోస్టర్ ఫైటర్ యానిమే ఫర్ ది ఫస్ట్ టైం, అసలు ఒక యానిమే
అడల్ట్ స్విమ్ నుంచి అది మనకి డైరెక్ట్గా సిమ్కాస్ట్ కాబోతుంది. అది చూసుకుంటే ఇదే. సో రోస్ట్ ఆఫ్ ఫైటర్ చూసుకుంటే మార్చి 15వ తారీఖున మన క్రంచ్ రోల్లో అండ్ యానిమే టైమ్స్లో అట్ ద సేమ్ టైం యానివనే ఇండియాలో కూడా రావచ్చు అనుకున్న యూట్యూబ్ ఛానల్లో. సో ఈ 3 ప్లాట్ఫామ్స్ అయితే అనౌన్స్ చేసాయన్నమాట. రోస్టర్ ఫైటర్ని అయితే తీసుకొని రాబోతున్నారని చెప్పి. సో యానివన్ తీసుకొస్తుందో లేదో ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ క్రంచ్ రోల్ అయితే కన్ఫర్మ్ చేసేసారు ఇండియాలో మార్చి 15 నుంచి తీసుకొస్తామని. అట్ ద సేమ్ టైమ్ యానిమే టైమ్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. సో మీకు ఈ సబ్స్క్రిప్షన్ ఉంటే రోస్టర్ ఫైటర్ అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా క్రేజీ ఉండబోతుంది. దీనికోసం నేను వెయిట్ చేస్తున్నా, చూద్దాం ఇది ఎలా ఉండబోతుంది యాక్చువల్గా. సో ఇవన్నమాట ఇవాల్టి న్యూసెస్ నేను చెప్పాలనుకుంది. సో ఇంతటితో అయితే ఇండియన్ యానిమే న్యూసెస్ కూడా ఎండ్ అయిపోయాయి, నార్మల్ న్యూసెస్ కూడా ఎండ్ అయిపోయాయి. సో వీడియోని కూడా ఇంతటితో ఎండ్ చేద్దాం. వీడియో ఎండ్ చేసే ముందు మీ అందరికైతే సజెషన్ ఇస్తాను. సో వీక్లీ ఇలాగ యానిమే న్యూస్లో చూసుకుంటే సాటర్డే వస్తుంది కాబట్టి సో కూర్చొని ప్రశాంతంగా బింజ్ వాచ్ చేయాలనుకుంటే యానిమే చాలామంది చేయాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ వీక్ నేను సజెస్ట్ ఇచ్చేది ఏంటంటే, ఒక కొత్త యానిమే వచ్చింది, అది చూసుకుంటే U&IR పోలార్ ఆపోజిట్స్. సో ఇది ఈ సీజన్లోనే వచ్చింది. టోటల్ ఇప్పటికీ 9 ఎపిసోడ్లు మాత్రమే వచ్చాయి. చాలా అంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. సో రెగ్యులర్ రామ్-కామ్ సిరీస్లా కాకుండా కొంచెం కొత్తగా, అట్ ద సేమ్ టైము ఆ క్యారెక్టర్స్ యొక్క డైనమిక్స్ కావచ్చు, మీరన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో యానిమేనల్ అయితే చూడండి, దాంట్లో డౌటే లేదు, మీరైతే ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు, అది నా ప్రామిస్. అంతే కాకుండా దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే U&IR పోలార్ ఆపోజిట్స్ తెలుగులో కూడా ఉంది. సో మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది కాబట్టి మీరు ట్రై చేయండి. దీని రివ్యూ కూడా ఇస్తావు త్వరలో, ఎందుకంటే అప్పుడైనా చూస్తారని చెప్పి. యానిమే మాత్రం అదిరిపోయింది భయ్యా, డోంట్ మిస్ ఇట్.